సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కీలక మలుపు తిరిగింది. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ డీఎస్పీగా పనిచేసిన ఈ కేసులో అరెస్టు పరంపర కొనసాగుతుంది. తాజాగా ఈ కేసులో మరో ఇద్దరు పోలీసు ఉన్నతాధికారులు అరెస్ట్ చేశారు. భూపాలపల్లి అదనపు ఎస్పీ భుజంగారావు, హైదరాబాద్ నగర భద్రత విభాగం అదనపు డీసీపీ తిరుపతనను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. వీరి ఇళ్లలో సోదాలు నిర్వహించారు. అనంతరం వీరిని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు పిలిచి విచారించారు. అనంతరం రాత్రి ఇద్దరిని అరెస్టు చేశారు. విచ్చలవిడిగా ఫోన్ ట్యాపింగ్లకు పాల్పడిన వ్యవహారంలో ప్రణీత్ తో పాటు వీరిద్దరి పాత్రను గుర్తించిన దర్యాప్తు అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. రాజకీయ ప్రముఖుల, వ్యాపారుల ఫోన్లను ట్యాప్ చేయడంతో వీరిద్దరి ప్రమేయం గురించి కీలక ఆధారాలు సేకరించే పనిలో దర్యాప్తు బృందం నిమగ్నమైంది. భుజంగారావు ఎన్నికల ముందు వరకు పొలిటికల్ ఇంటెలిజెన్స్ విభాగంలో, తిరుపతన్న ఎస్ఐబిలో అదనపు ఎస్పీగా విధులు నిర్వర్తించారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు, మీడియా నిర్వాహకుడి పాత్ర ఉన్నట్లు గుర్తించారు. ఈ ముగ్గురు ఇప్పటికే దేశం దాటినట్లు వెల్లడి కావడంతో లుకౌట్ సర్క్యులర్ జారీ చేశారు. వారి ఇళ్లలో సోదాలు నిర్వహించి కీలక పత్రాల్ని స్వాధీనం చేసుకున్నారు. 2 ల్యాప్టాప్లు, 4 ట్యాబ్లు, 5 పెన్ డ్రైవ్లు, 1 హార్డ్ డిస్క్ ను స్వాధీనం చేసుకున్నారు. ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ సొంతం నిర్ణయంతో జరిగింది కాదని, గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన కొందరు నేతలు ఇందుకు పురిగొల్పినట్లు దర్యాప్తు బృందం భావిస్తోంది. ఇదే అదునుగా ప్రణీత్ బృందం సొంత నిర్ణయాలు తీసుకుని పలువురు వ్యాపారుల ఫోన్లపై నిఘా ఉంచి క్యాష్ చేసుకున్నట్లు అనుమానిస్తోంది. ఈ క్రమంలోనే ప్రణీత్ రావు స్టేట్మెంట్ ఆధారంగా నిజాలను నిగ్గు తేల్చడంపై దృష్టి సారించింది. తొలుత ఎస్ఐబిలో ఆధారాల ధ్వంసం కేసులో అరెస్ట్ అయిన ప్రణీత్ రావును విచారిస్తున్న క్రమంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. మావోయిస్టులకు సంబంధించిన ప్రొఫైళ్లు తయారు చేసి నిఘా ఉంచాల్సిన విధుల్లో ఉన్న ప్రణీత్ రావు హద్దుమీరి ప్రైవేటు వ్యక్తుల ఫోన్లపై దృష్టి పెట్టారు. ఇదంతా అప్పటి ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు కనుసన్నల్లోనే సాగినట్లు విచారణలో తేలినట్లు సమాచారం. ఈ మేరకు ప్రణీత్ రావు స్టేట్మెంట్ రికార్డు చేశారు. రాష్ట్రంలో జరిగిన ఎన్నికలు, ఉప ఎన్నికల సమయంలో ప్రతిపక్ష పార్టీల ముఖ్య నేతల్ని లక్ష్యంగా చేసుకుని ట్యాపింగ్లకు పాల్పడినట్లు గుర్తించారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డితో సహా ఆయన కుటుంబ సభ్యుల ఫోన్లపై ప్రత్యేకంగా నిఘా ఉంచినట్లు విచారణలో వెల్లడైంది.